నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. వాళ్ళిద్దరూ వెళ్ళిన స్పేస్ షిప్ వచ్చేసింది, కానీ ఆ ఇద్దరు ఇంకా అంతరిక్షంలోనే ఉన్నారు. సునీత విలియమ్స్ విల్మోర్ స్పేస్ టూర్ అప్డేట్స్ డైలీ ఎపిసోడ్ అయిపోయాయి. వాళ్ళు బానే ఉన్నారు, సేఫ్గా తీసుకొస్తామని నాసా చెప్తున్న మాటలు స్టేట్మెంట్లకే సరిపోతున్నాయి. అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగానే ఉంది పరిస్థితి. బోయింగ్ నాసా స్పేస్ మిషన్లో ఇప్పటికే 3 నెలలు గడిచిపోయాయి, కానీ ఇప్పటికీ సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి రావడం లేదు. రోజుకో స్టోరీ చెప్తూ స్పేస్ మిషన్ సస్పెన్స్ పై కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఆమెను స్పేస్ కు తీసుకెళ్లిన స్టార్ లైనర్ భూమి మీదకు వచ్చేసింది. సునీత విలియమ్స్ మాత్రం నింగిలోనే ఉండిపోయారు. ఇంతకీ ఆమె సేఫ్గా వస్తారా లేదా? సునీత రాక కోసం ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? నింగిలోనే ఆ ఇద్దరు భూమి మీదకు స్టార్ లైనర్. సునీత విలియమ్స్ రాక ఎప్పుడు, ఎలా? వ్యోమనౌక వచ్చింది, ఆ ఇద్దరు వచ్చేదెప్పుడు? రోజులు గడిచిపోతున్నాయి. ఆ ఇద్దరు అంతరిక్షంలోకి వెళ్లి 3 నెలలు దాటిపోయింది. 90 రోజుల తరువాత సునీత విలియమ్స్ విల్మోర్ ను స్పేస్ కు తీసుకెళ్లిన స్టార్ లైనర్ భూమి మీదకు సేఫ్ గా తిరిగొచ్చింది. వాళ్ళిద్దరు మాత్రం ఇంకా అంతరిక్షంలోనే ఉండిపోయారు. 10 డేస్ టూర్ కాస్త 90 రోజులు గడిచిపోయేలా చేసింది. అయినా వాళ్ళు ఇంకా భూమి మీదకు రావడం లేదు. సునీత విలియమ్స్ విల్మోర్లను అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ మానవరహితంగానే భూమి మీదకు దిగింది. భారత టైం ప్రకారం శనివారం ఉదయం 9 గంటల సమయంలో బోయింగ్ క్యాప్సూల్ పారాచూట్ సహాయంతో కిందకు వచ్చేసింది. ఉదయం 6 గంటలకు స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరి మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ లో ల్యాండ్ అయినట్లు స్టార్ లైనర్ కంపెనీ సైంటిస్టులు ప్రకటించారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా వ్యోమగాముల భద్రతను దృష్టిలో పెట్టుకుని నాసా స్పేస్ షిప్ ను ఖాళీగా రప్పించింది. బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగానికి ముందు నుంచి అన్ని ఆటంకాలే ఎదురయ్యాయి. ప్రయోగానికి అన్నీ సిద్ధం చేశాక చివరి క్షణంలో పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తీసుకుని అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. వారం రోజుల తరువాత తిరిగి బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో వ్యోమగాములను ఆ స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి తీసుకురావడం సేఫ్ కాదని నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మరో స్పేస్ క్రాఫ్ట్ లో వారిని తీసుకురావాలని నిర్ణయించి బోయింగ్ స్టార్ లైనర్ ను ఖాళీగా రప్పించారు. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ కు సంబంధించి ఇన్నాళ్లు నాసా లీకులిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు పక్కా ఈ డేట్ రోజు వాళ్ళిద్దరూ భూమి మీదకు వస్తారని ఫిక్స్డ్ టైం ను డిసైడ్ చేయలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం 2025 ఫిబ్రవరి లోపు ఎప్పుడైనా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ను తీసుకొచ్చే అవకాశముంది. దాంతో ఆ ఇద్దరు వ్యోమగాముల రాక కోసం ఇంకో 5-6 నెలలు వెయిట్ చేయక తప్పదని స్టార్ లైనర్ రాక ద్వారా స్పష్టమైంది. స్టార్ లైనర్ వ్యోమనౌకలో సునీతను తిరిగి తీసుకురావడం ఫస్ట్ ప్రయారిటీ అని చెబుతూ వచ్చింది నాసా. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయని ఇన్ని రోజులు అప్డేట్స్ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ లైనర్ కిందకొచ్చేసింది. నాసా ముందున్న ఆప్షన్ ఏంటన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే నాసా, స్పేస్ ఎక్స్ కలిసి క్రూ9 మిషన్ ను అంతరిక్ష యాత్రకు పంపనున్నాయి. స్పేస్ సెంటర్ లో ఉన్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను క్రూ9 లో చేర్చుకునేలా ప్రయత్నం జరుగుతోంది. నాసా, స్పేస్ ఎక్స్ కలిసి ఆగస్టు 18న క్రూ9 మిషన్ ను చేపట్టాలనుకున్నారు. అది కాస్త సెప్టెంబర్ 24కు వాయిదా పడింది. ముందుగా ఆ వ్యోమనౌకలో 4గురిని అంతరిక్షంలోకి పంపాలనుకున్నారు. కానీ ఇప్పుడు 2 వ్యోమగాములను మాత్రమే పంపే ప్లాన్ చేస్తున్నారు. క్రూ9 ద్వారా ఆ ఇద్దరు అంతరిక్షంలోకి వెళ్లి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తీసుకుని వచ్చేలా ప్రణాళిక రెడీ చేశారు. అయితే క్రూ9 వ్యోమనౌకలో ఇప్పుడు వెళ్లే 2 వ్యోమగాములతో పాటు స్పేస్ సెంటర్ లో ఉన్న సునీత, బుచ్ విల్మోర్లు ఫిబ్రవరి 2025 నాటికి తిరిగి వచ్చే అవకాశముంది. ఈ ప్రణాళికను నాసా ఇంకా ఆమోదించలేదని, ఇంకా పరిశీలనలో మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. స్టార్ లైనర్ వచ్చేసింది. ఆమె ల్యాండింగ్ ఎప్పుడు?
సునీత భూమి మీద దిగే రోజు కోసం ఇంకెన్నాళ్ళు వేచి ఉండాలి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా ఉంది. డెడ్లైన్స్ మీద డెడ్లైన్స్, అప్డేట్ మీద అప్డేట్స్తో 90 రోజులు గడిచిపోయింది. ఆమె ఎప్పుడు వస్తారో, ఎన్ని రోజుల్లో వస్తారో మాత్రం ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. 3 నెలలు అయిపోయినా సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీపై వెబ్ సిరీస్ను మించిన స్టోరీని నడిపిస్తోంది నాసా. ఆ ఇద్దరు వ్యోమగాముల సేఫ్టీ, వాళ్ల తిరుగు ప్రయాణంపై స్పష్టత ఇవ్వడం లేదు. స్టార్ లైనర్ అయితే భూమి మీదకు తీసుకొచ్చింది, సునీత రాక కోసం మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. వాళ్ళిద్దరూ వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగా కిందకు రావడానికి అసలు కారణమేంటి? నాసా ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు? ప్రయోగం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? తొంభై రోజులుగా స్పేస్ సెంటర్లోనే సునీత విలియమ్స్. ఆమె రాక కోసం ఫిబ్రవరి దాకా వెయిట్ చేయాల్సిందేనా? స్టార్ లైనర్ ప్రయోగం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? అంతరిక్ష పర్యటనకు వెళ్లిన సునీత విలియమ్స్ స్పేస్ లోనే చిక్కుకుపోయారు. 93 రోజులుగా ఆమె అంతరిక్షంలోనే ఉండిపోతున్నారు. నింగిలో సునీత విలియమ్స్, భూమి మీద నాసా ఇంజనీర్లు. ఏం జరుగుతుందో తెలియదు. ఆమె ఎప్పుడొస్తారో చెప్పరు. ఇలా నెలల తరబడి అంతరిక్షమే ఆమె నివాసంగా మారింది. ఇన్నాళ్లు స్టార్ లైనర్ గ్యాస్ లీకేజీ, రిపేర్లు, ఆల్టర్నేట్ ఆప్షన్లు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది నాసా. ఇప్పుడు స్టార్ లైనర్ భూమి మీదకొచ్చేసింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు క్రూ9 మిషన్ ద్వారా సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు చేరుకున్న సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది. 10 రోజుల మిషన్ లో భాగంగా స్పేస్ టూర్ కు వెళ్లిన ఆమె షెడ్యూల్ ప్రకారం జూన్ 14న భూమికి తిరుగు పయనం కావాలి. కానీ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ఆలస్యమవుతూ వచ్చింది. జూన్ 26న తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా షెడ్యూల్ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. ఆ తరువాత కూడా పలుసార్లు సునీత విలియమ్స్ రాకపై రకరకాల ప్రచారం జరిగినా అది ఫలించలేదు. ఆ తరువాత ఓసారి స్పేస్ లో ఉన్న సునీత విలియమ్స్ ను లైవ్ లో మాట్లాడించిన నాసా ఆమె సేఫ్ గా ఉందన్న సంకేతం పంపించింది. స్పేస్ కు చేరుకున్న తరువాత స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్ అయింది. దీంతో సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది. వ్యోమనౌకలో హీలియం లీకేజీతో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. స్టార్ లైనర్ కు 27 థ్రస్టర్లు ఉంటే అందులో చాలా వరకు ఫెయిల్ అయ్యాయని, వాటిలో కొన్నింటిని రెక్టిఫై చేశామని నాసా చెప్పుకొచ్చింది. ఓవైపు గ్యాస్ లీకేజ్, మరోవైపు థ్రస్టర్ల ఫెయిల్యూర్ ప్రాబ్లం ను సాల్వ్ చేసేందుకు 90 రోజులు నాసా ఇంజనీర్లు ప్రయత్నం చేసి స్టార్ లైనర్ నైతే భూమి మీదకు తీసుకొచ్చారు. కానీ వ్యోమగాములతో వెళ్లిన వ్యోమనౌక మాత్రం ఎంటీగా వచ్చింది. మొన్నటి వరకు స్టార్ లైనర్ రిపేర్ కాకపోవడంతో సునీత విలియమ్స్ స్పేస్ టూర్ సస్పెన్స్ గా మారింది. ఆమె కిందకు వచ్చే వరకు సస్పెన్స్ కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో స్పేస్ సెంటర్ కు వెళ్లారు సునీత విలియమ్స్. అందులో ప్రాబ్లం రావడంతో అప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ తో పాటు రష్యాకు చెందిన వ్యోమనౌక సహకారం తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అది వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పటికే స్పేస్ సెంటర్ లో 4 వ్యోమనౌకలు ఉన్నాయి. 13 మంది ISS లో ఉన్నారు. అంతమందికి సరిపడా రేషన్, మెడిసిన్స్ కూడా పంపించారు. మరోవైపు స్పేస్ లో ఉన్న సునీత, బుచ్ విల్మోర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కండరాలు దెబ్బతిని బాడీ వీక్నెస్, బ్రీతింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెబుతున్నారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. 1998లో నాసాకు ఎంపికైన తరువాత ఆమె తొలిసారి 2006లో రోదస్ యాత్ర చేశారు. 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఈసారి సునీత వెళ్లిన మిషన్ 8 రోజులు మాత్రమే అయినప్పటికీ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపంతో 8 రోజుల మిషన్ కాస్త 8 నెలలుగా మారింది. ఇప్పుడు ఆమె ఎప్పుడు కిందకొస్తారో క్లారిటీ రావడం లేదు. భూమి మీద నాసా, అంతరిక్షంలో ISS, మధ్యలో సునీత విలియమ్స్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.